తెలంగాణలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని అందరూ సంసిద్ధం కావాలని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీనికి కారణం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించడమే. నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ సుమోటోగా కేసు విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈ తీర్పు తర్వాత బీఆర్ఎస్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఉప ఎన్నికలకు రెడీ అయిపోవాలని అంటున్నారు. కానీ నిజంగా ఆ పార్టీ ఇప్పుడు ఉప ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉందా? ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? పొలిటికల్ జంప్ జిలానీలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో సంబరాలు నింపాయి. మేం చెబితే వినలేదు, ఇప్పుడైనా వేటు వేయండని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్పీకర్ ప్రసాదరావు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ మారారని, వీరిపై అనర్హత వేటు వేయాలని ఎప్పటి నుంచో బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వేర్వేరుగా కోర్టుకు వెళ్లారు. చివరకు సోమవారం ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో స్పీకర్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. లేకపోతే తామే సుమోటోగా ఈ విషయంపై విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కూడా చెప్పారు. మరోవైపు ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ నాయకులు రెడీగా ఉండాలని కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, ఒకవేళ ఉప ఎన్నికలొస్తే బీఆర్ఎస్ తట్టుకుని గట్టెక్కుతుందా అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే ఎన్నికలు జరిగి 10 మాసాలైంది. ఈ 10 నెలల్లో బీఆర్ఎస్ ఎక్కడా పుంజుకున్నట్టు కనిపించడం లేదు. పైగా పార్లమెంట్ ఎన్నికల్లో 0 పర్ఫార్మెన్స్ చూపించింది. కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికలొచ్చినా సత్తా చాటే అవకాశం ఎంత అన్న ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏమాత్రం సత్తా చూపించలేకపోయింది. ఇక పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రజల మధ్యకు రావడం లేదు. మరోవైపు మాస్ నాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మీదున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, వరద బాధితులకు సాయం వంటి వాటిలో దూకుడుగా ఉన్నారు. ఇవేగాక కొత్తగా హైడ్రాతో చెలరేగిపోతున్నారు. దీనికి తోడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ రేవంత్కు తిరుగు లేకుండా పోయింది. ఈ విషయంలో అసలు మెరిట్ ఏమిటన్న విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ మాత్రం ఇక ఉప ఎన్నికలొస్తున్నాయి, కాసుకోండి అని ప్రకటించేసింది. 10 స్థానాల్లో ఉప ఎన్నికలొస్తాయని క్యాడర్ రెడీ కావాలని సూచించింది. బీఆర్ఎస్ హడావుడి చూసి అంత అవకాశం ఉందేమో అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ అనుకుంటే తప్ప రావని బీఆర్ఎస్ కూడా తెలుసు. ఒకవేళ ఉప ఎన్నికలొస్తే అది తమకు ఎంత పెద్ద కష్టం తీసుకువచ్చి పెడుతుందో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇంకా బాగా తెలుసు. ఇప్పుడు 10 స్థానాల్లో ఎన్నికలొస్తే ఒక్క చోట కూడా గెలవడం సంగతేమో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పోయినట్లు డిపాజిట్లు పోయినా ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్కు ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును క్రమంగా బీజేపీ కైవసం చేసుకుంటోంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం ఏది అంటే ఎక్కువ మంది బీజేపీ వైపే చూస్తున్నారు. కానీ బీఆర్ఎస్కు మరో ఛాన్స్ ఇద్దామని అనుకోవడం లేదు. ఆ విషయం పార్లమెంట్ ఎన్నికలతో తేలిపోయింది. అందుకే బీఆర్ఎస్ బయటకు ఉప ఎన్నికలు అని చెప్పి పార్టీ మారే ఆలోచనలో ఉన్న ఇతర ఎమ్మెల్యేల్ని బెదిరిస్తుంది. కానీ లోపల మాత్రం ఉప ఎన్నికలు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటోంది. మరోవైపు తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్లమెంటు ఎన్నికలతో ఆ పార్టీకి మంచి పట్టు దొరికింది. అదే దూకుడును కొనసాగించాలని అనుకుంటున్న బీజేపీ ఇప్పుడు ఉప ఎన్నికలు గనుక వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్లను మట్టి కరిపించి సత్తా చాటేందుకు ఏ అవకాశాన్ని వదులుకోదు అన్నది ఓపెన్ సీక్రెట్. బై ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ తరపున అభ్యర్థులు ఎలాగూ మారరు. కానీ బీఆర్ఎస్ నుంచి బీజేపీ అభ్యర్థులను ఆకర్షించే అవకాశాన్ని కొట్టి పారేయలేం. మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో లేదు.
ఆ పార్టీ తరపున గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అదే బీజేపీలో చేరి గెలిచినా ఓడినా పార్టీలో ప్రాధాన్యత దక్కడంతో పాటు వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ సత్తా చాటే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో బీఆర్ఎస్ నేతలు బీజేపీని ఎంచుకునే అవకాశం లేకపోలేదు. సో ఎలా చూసినా బీఆర్ఎస్కు ఉప ఎన్నికలు అనేవి అగ్ని పరీక్షలా మారతాయని, బీఆర్ఎస్కు బీజేపీ పోటు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.